శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి నవంబర్ 16 నుంచి 22 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఏదైనా మకర రాశి వారి యొక్క అదృష్టం ఈ వారం నుంచి మారినట్టే. వచ్చిన ఫలితాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే చాలా సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మకర రాశి వారు చాలా స్లోగా వారి యొక్క డెవలప్మెంట్ కనబడుతూ ఉంటుంది. ఏదైనా చివరి నిమిషం దాకా టెన్షన్ అన్నది ఈ రాశి వారికి సహజంగా రావడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఎన్ని గ్రహాలు అనుకూలించినా కూడా వీళ్ళ వల్ల ఇతరులు లాభపడుతూ ఉంటారు, కుటుంబ సభ్యులు లాభపడుతూ ఉంటారు. కానీ ఈ సౌకర్యాన్ని వీళ్ళు పొందలేకపోతూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ రాశి వారి యొక్క అదృష్టం ఏంటంటే ఈ వారంలో 3 గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి. అలాగే సప్తమ స్థానంలో గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు. దానివల్ల మీ జీవిత భాగస్వామికి అనుకూలం వస్తుంది, మీ పార్ట్నర్స్ బాగుపడతారు, మీ అలవాట్లు ఆలోచనలో మార్పు వస్తుంది, పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి, కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. ఒక మంచి గురువు లభించడం వల్ల మీ జీవితాన్ని సంస్కరించుకుంటూ ఉంటారు. అలాగే ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అంటే గతంలో మీకు కొన్ని పెళ్లి సంబంధాలు వచ్చి అవి ఏదో కారణం వల్ల డ్రాప్ అయి ఉంటే వాటిని మళ్ళా ప్రయత్నం చేయడం వల్ల మీకు ఆ వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం అయితే ఉంటుంది. ఇక లాభస్థానంలో 3 గ్రహాలు, ముఖ్యంగా బుధుడు, ఇది చాలా వరకు విద్యార్థులకి చాలా అనుకూలత వస్తుంది. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక ఉద్యోగ ప్రయత్నం చేసినా, ఒక ధనం కోసం రుణం కోసం ప్రయత్నం చేసినా కంపల్సరిగా ఆ ప్రయత్నం అన్నది ఫలిస్తుంది. ఇక చతుర్థాధిపతిగా కుజుడు లాభస్థానంలో స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల చాలా వరకు ఏముందంటే భూములు, స్థిరాస్తుల మీద ఆదాయం పెరుగుతుంది. మీకు రావాల్సినటువంటి ఆస్తి మీకు స్వాధీనం అవుతుంది. అలాగే అన్నదమ్ములు లాంటి వాళ్ళు ఎవరన్నా అనుభవించే వాళ్ళు, అంటే మీ యొక్క స్థిరాస్తి ఎవరి యొక్క ఆధీనంలో ఉంటుందో వాళ్ళు మీకు అనుకూలంగా సహకరించడం, మీ ఆస్తి మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ అష్టమాధిపతి రవి లాభస్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. తండ్రి గారి యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. అలాగే ఏదన్నా కొన్ని అనుకోని కొత్త పథకాలు లాంటివి కానీ, ఏదన్నా ఒక రివార్డు అవార్డు లాంటివి కానీ, ఒక ఆకస్మిక లాభం లాంటిది కానీ కలిగే అవకాశం ఉంది. కొంతమందికి ఏదైనా గతంలో ఏదైనా ప్రయత్నం చేసి ఏదో ఉద్యోగ ప్రయత్నం చేసి ఉంటారు, ఆ ఉద్యోగం పోగొట్టుకొని ఉండడం కానీ అలాంటివి ఏమైనా ఉంటే, అంటే గతంలో పోగొట్టుకున్నవి ఏమైనా ఉంటే తిరిగి వచ్చే అవకాశం ఉంది. అది ఆస్తి అవ్వచ్చు, బంధుత్వం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మొత్తం మీద ఈ విధంగా ఈ 11వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు అనుకూలం వస్తాయి. ముఖ్యంగా మీలో ఒక చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అటు క్రీడా రంగంలో వారికి, అటు విద్యార్థులకి అనుకూలిస్తూ ఉంటుంది. దీనికన్నా మరీ ప్లస్ ఏంట్రా అంటే శుక్రుడు, ఈ మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు, దశమ స్థానంలో స్వక్షేత్రగతుడై ఉన్నాడు. పైపించి ఏ గ్రహంతో కూడా కలిసి లేడు. అందువల్ల ఏంటంటే కంపల్సరీగా మీకు ఈ వృత్తిలో అనుకూలత ఏర్పడుతుంటుంది. ఒక పంచమహాపురుష యోగం ఎప్పుడైతే ఏర్పడిందో దశమ స్థానంలో వృత్తిలో హోదా, గౌరవం పెరుగుతుంది. స్త్రీల నుంచి అనుకూలత ఏర్పడుతుంది, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ శుక్రుడి మీద రాహు యొక్క దృష్టి పడటం వల్ల ఏంటంటే ఇది ఏదైనా సినిమా, టీవీ, మీడియా, సాఫ్ట్వేరు, రైల్వే రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, కొన్ని కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎక్కువగా సినిమా, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. మొత్తం మీద చాలా గ్రహాలు, అటు శని భగవానుడు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఇవన్నీ ఈ రాశి వారికి ప్రతి గ్రహం కూడా అనుకూలించడం వల్ల, అందువల్ల మీ యొక్క ప్రయత్నం చేయండి. చాలా వరకు నిరాశ చెందొద్దు. గతంలో జరిగినటువంటి అనుభవాల్ని పక్కన పెట్టి గతం కథ కొత్త ప్రయత్నం చేయండి. సక్సెస్ మాత్రం తప్పకుండా వస్తుంది. అయితే కంపల్సరీగా మీరు రాహు కేతువుల్ని పూజించుకోవాల్సి ఉంటుంది. రాహు కేతువుల అనుగ్రహం పొందాలంటే మీరు ఈ వారంలో ఒక శుక్రవారం రోజు అమ్మవారిని నిమ్మకాయల దండ వేయడం కానీ, కుంకుమార్చన చేయించుకోవడం కానీ, ఒక వారం విఘ్నేశ్వరుని ఉండ్రాళ్లతో కానీ, గరికతో కానీ అర్చన చేయించుకోవడం వల్ల, అక్కడ ఉన్నటువంటి ఆచారాన్ని బట్టి ఈ వినాయకుడిని, అమ్మవారిని పూజించుకోవడం వల్ల ఈ దోష పరిహారాలు ఏమైనా ఉంటే పరిహారమై అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.